హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. ఈరోజు అయితే కనుక ఫ్లిప్కార్ట్ నుంచి నేను ఒక 5 శారీస్తో పాటు మనకి ఈ రైనీ సీజన్ రిలేటెడ్గా అయితే కనుక కొన్ని యూస్ఫుల్ థింగ్స్ అయితే తీసుకొచ్చానండి. డెఫినెట్గా మీకు ఇవైతే కనుక 101% అయితే కనుక యూజ్ అవుతాయి. ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే కనుక పాకెట్ ఫ్రెండ్లీ అని చెప్పొచ్చు. మన బ్యాగ్లో కూడా పెట్టేసుకోవచ్చు అండి. రెయిన్ కోట్స్ నమ్మరు కదా, కానీ మీరు ఆశ్చర్యపోతారు. ఇది కనుక వన్స్ ఓపెన్ చేశాక దీంట్లో పెట్టలేం కానీ ఈ పౌచ్లో, బట్ రీయూజబుల్గా అయితే కనుక మనకి ఇవి ఎక్సెల్ సైజ్ నేను తీసుకున్నానండి. జనరల్గా దీనిలో మనకి సైజెస్ అవైలబిలిటీ కూడా అవైలబుల్గా ఉంది. అండర్ 200 రూపీస్లో అయితే కనుక మనకి ఇవి అవైలబుల్గా ఉన్నాయి. ఈచ్ వన్ 50 రూపీస్ వేసుకున్నా కానీ వర్త్ ఇట్ అండి. చక్కగా అయితే కనుక మనకి వాటర్ ప్రూఫ్ ఉంటాయి కాబట్టి ఎమర్జెన్సీలో మనకి ఎక్కడైనా బయట మనము తడిస్తే, లేకపోతే మనకి కోల్డ్, కాఫ్, ఫీవర్ లాంటి జనరల్గా రైనీ సీజన్లో చాలా కామన్గా వస్తాయి కదా. అలాంటప్పుడు మనం ఏదైనా ఆఫీస్కి వెళ్ళినా, బయట పని మీద వెళ్ళినా కానీ తడవకుండా మనకి ఇవి చాలా ప్రొటెక్ట్ చేస్తాయండి. వీటి రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి. రెయిన్ కార్డ్స్ అంటారు వీటిని. ఇలా ఎల్లో 2 బ్లూ 2 కలిపి మనకి ఇవైతే కనుక ఒక ప్యాక్లో వస్తున్నాయి. ఇవి పిల్లలైనా వాడుకోవచ్చు, పెద్దలైనా వాడుకోవచ్చు, అమ్మాయిలైనా వాడుకోవచ్చు, అబ్బాయిలైనా వాడుకోవచ్చు. సో ఈ 4 కలిపి 200, 190, 199 రేంజ్లోనే ఉన్నాయండి. నేను సైడ్లో మీకు ఫోటో కూడా యాడ్ చేస్తాను. వర్త్ సూపర్ 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 మనీ వర్త్ ప్రోడక్ట్స్ అండి. డెఫినెట్గా ట్రై చేయండి అండి. నిజంగా ఏవైతే కనుక మనకి రైనీ సీజన్లో ఒక్క ప్యాకెట్ అన్నా తీసి పెట్టుకుంటే ఏదో ఒక టైంలో మన ఇంట్లో అందరికీ ఎవరికో ఒకరికైతే కానీ డెఫినెట్గా మనకి ఇది యూజ్. మరొక యూజ్ఫుల్ ఐటమ్ అండి ఈ రైనీ సీజన్ కోసం అయితే కనుక పిల్లలకైనా పెద్దలకైనా నేను అందరి కోసం ఆలోచించి తీసుకున్నాను ఈసారి. ఇవన్నీ కూడా నిజంగా వర్త్ అనమాట. సో డెఫినెట్గా అయితే కనుక ట్రై చేయండి. పిల్లలు ఇట్లా పట్టుకునే గొడుగులు అయితే కనుక వాళ్ళు విరగొట్టుతుండొచ్చు, మొయ్యలేకపోతుండొచ్చు, ప్రాపర్గా వాడటం రాకపోవచ్చు. మెయిన్గా పిల్లలకండి. పెద్దలకైతే మాత్రం సన్లైట్కైనా అండ్ రెయిన్కైనా కానీ చాలా ఈజీగా వాడుకోవచ్చు. చేత్తో పట్టుకునే పని లేకోకుండా హెడ్ అంబ్రెల్లా లాగా అయితే కనుక మీరు వీటిని వాడుకోవచ్చు అండి. నేను మీకు సైడ్లో ఫోటో కూడా పెడతాను. ఎగ్జాక్ట్గా మీకు ఎలా ఉంటుందనేది కూడా ఒక ఐడియా అయితే కనుక వచ్చేస్తుంది అనమాట. సో ఇదైతే కనుక మనకి ఇట్లా ఉంటుందండి. ఇది అంబ్రెల్లా అనమాట. సో మీకు ఒకసారి అయితే కనుక ఓపెన్ చేస్తాను. ఇది ఉంది కదా, ఈ బటన్ ఇలా నొక్కామంటే ఇలా అంబ్రెల్లా అయితే కనుక వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనం ఎలా వేసుకోవాలంటే ఇక్కడ మనకైతే కనుక అడ్జస్ట్మెంట్ కోసం మన హెడ్కి దీనికైతే కనుక ఇచ్చేసి ఉన్నారనమాట. ఇక్కడ చూడండి, ఇలా ఎలాస్టిక్తోనే వస్తుంది కదా, కనపడుతుందని అనుకుంటున్నాను. దీన్ని అయితే కనుక ఇట్లా తీసేసి ఇట్లా మన హెడ్కి అయితే కనుక పెట్టుకోవడమే. ఇట్లా వచ్చేస్తుందండి. సో బాగుందో బాగాలేదో నాకు తెలీదు, బట్ నేను పెట్టి చూపిస్తున్నాను. చాలా కంఫర్ట్గా అయితే కనుక వాడుకోవచ్చు. సో మెయిన్గా అయితే పిల్లలకి చాలా యూజ్ అవుతాయి. ఇదేం నొక్కుపోవట్లేదండి, ఫ్రెండ్లీగానే ఉంది. మరి ఇట్లా అంటే ఎలాస్టిక్ది కదా, నొక్కేసినట్టుగా పట్టేసినట్టుగా అట్లా ఏమైనా అనిపిస్తుందనే డౌట్ మీకు అవసరం లేదు. మీరు హ్యాపీగా అయితే కనుక ఈ ప్రోడక్ట్ని వాడుకోవచ్చు. 100% అయితే కనుక మీకు ఇది యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను ఈ రైనీ సీజన్ కోసం అయితే కనుక. సో ఇది కూడా అండర్ బడ్జెట్లోనే అయితే కనుక వస్తుంది. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే కనుక డెఫినెట్గా దీన్ని కూడా మీరు చెక్అవుట్ చేయొచ్చు. సో ఇక్కడ ఒక పాయింట్లా ఇచ్చారండి. ఆ పాయింట్ ఎగ్జాక్ట్గా దానిలో కూర్చుందంటే కనుక కరెక్ట్గా అయితే కనుక మనకి ఇది కూర్చుంటుంది అనమాట. ఇంకా సో వద్దనుకున్నప్పుడు మనం కనుక తీసేసామంటే కంప్లీట్గా మనకి అంబ్రెల్లా అనేది ఇట్లా మనకి ఇట్లాగా ఫోల్డ్ అయిపోతుంది. సో ఆ విధంగా అయితే కనుక ఇది మీరు ఈజీగా వాడుకోవచ్చు. ఈ రైనీ సీజన్కి ఇంకొక ఐటెం కూడా తీసుకొచ్చానండి. ఇది మనకి క్యాప్సూల్లా ఉంటుంది అనమాట. ఇది మనం బ్యాగ్లో అయినా వేసుకోవచ్చు. చాలా చిన్నగా క్యూట్గా ఉంది కాబట్టి మనం చక్కగా అయితే కనుక క్యారీ చేసుకోవడానికి కూడా చాలా బాగుంది. దీంట్లో మనకైతే కనుక అంబ్రెల్లా ఉందన్నమాట. ఇలా గిఫ్టింగ్ కూడా చాలా బాగుంటాయండి ఇవి. డెఫినెట్గా ట్రై చేయొచ్చు. వైట్ అండ్ బ్లాక్ తీసుకున్నాను నేనైతే. దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇదైతే కనుక మనకి అంబ్రెల్లా అనేది ఈ విధంగా వస్తుంది. ఇది కూడా చాలా బాగుందండి. బడ్జెట్ రేంజ్లో అయితే కనుక వస్తుంది. నేను మరొకసారి చెప్తున్నాను కదా, ఇది ఎవరైనా వాడుకోవచ్చు. అండ్ చిన్నలకైనా కానీ పెద్దలకైనా కానీ ఈజీగా అయితే కనుక వాడుకోవడానికి వచ్చినటువంటి ఈ అంబ్రెల్లా కూడా 100% అయితే కనుక మనకి వర్త్ అనే చెప్తానండి. ఎక్స్ట్రా మనకి పౌచ్ లాగా కూడా ఇచ్చేసారు. సో వన్స్ కనుక మనం అంబ్రెల్లా ఓపెన్ చేసామంటే చక్కగా అయితే కనుక మనకి ఇది ఓపెన్ అయిపోతుంది ఇలా. ఓకే, చూడొచ్చు. నేను చాలా క్లియర్గానే చూపెడుతున్నానండి, కనపడుతుందని అనుకుంటున్నాను ఇది కూడా. సో ఎంత పెద్ద అంబ్రెల్లాని ఇంత చిన్న క్యాప్సూల్లో బంధించారో చూసారు కదా, వర్త్ అండి.
డెఫినెట్గా ట్రై చేయండి. ఇందులో కూడా కలర్స్ అన్నీ కూడా ఉన్నాయి. సో నేనైతే నార్మల్గా బ్లాకే అందరికీ ఇది ఉంటుంది కాబట్టి తీసుకున్నాను, ఇష్టం ఉంటుంది కాబట్టి. జనరల్గా బ్లాక్ అంబ్రెల్లాసే మా చిన్నప్పటి నుంచి ఉన్నాయి, నాకు కామన్గా కూడా ఇలాంటివే నచ్చుతాయి. సో ఇదైతే కనుక మళ్ళీ మనం తిరిగి ఈజీగా అయితే కనుక ఇందులో అడ్జస్ట్ చేసేసుకుని మళ్ళీ అయితే కనుక చక్కగా పెట్టేసుకోవచ్చు అండి. సో కొంచెం నీళ్ళు అది ఆరిన తర్వాత పెట్టుకున్నామంటే చక్కగా మంచి లైఫ్ ఉంటుంది. అలాగే మీరు ఎవరికైనా ఇవ్వాలనుకున్నా కానీ డెఫినెట్గా అయితే కనుక ఇది మీరు గిఫ్టింగ్గా కూడా ఇవ్వచ్చు. చాలా బాగుంటుందండి, నైస్ ఐటమ్, వెరీ యూజ్ఫుల్ ఐటమ్. ఈ పుత్రిక అయితే కనుక మళ్ళీ ఈ పౌచ్లో పెట్టుకోవడమే. సో నాకు మళ్ళీ ఇదంతా పెట్టి మీకు చూపిస్తే నాకు ఇంకా వీడియో లెంత్ ఎక్కువైపోద్దండి. మళ్ళీ నేను శారీస్ చూపించాలి మీకు. అండ్ ఇదైతే కనుక కోటా శారీలో ఇది ఒక ఐటమ్. కలర్ కాంబినేషన్ నాకు బాగా అనిపించింది అనమాట. మీకు నేను ఇన్స్టెంట్గా ఇక్కడ కొంచెం చూపించేస్తాను శారీస్ అయితే ఎలా ఉండబోతున్నాయని. అన్ని డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో అయితే కనుక అవైలబుల్గా ఉన్నాయండి. సో చెక్అవుట్ చేయండి ఎలా ఉన్నాయి అనేసి. అండ్ మీకు ఏదైతే బాగుంటుంది అనుకుంటారో దాన్ని బట్టి అయితే కనుక మీరు పర్చేస్ చేసేసుకోవచ్చు. ఇదొక సారీ. అండ్ అందరికీ ఐడియా ఉంటుంది ఈ శారీలో ఇప్పుడు ఈ కలర్ బాగా ట్రెండ్ అవుతుందండి. సో డెఫినెట్గా ట్రై చేయొచ్చు. పెసరపట్టు రంగుకి చక్కగా రెడ్ బార్డర్, బాందిని కాన్సెప్ట్ రిలేటెడ్లో. నెక్స్ట్ అండి మంగళగిరిలోనే, దీనిలోనే నేను మీకు కాటన్లో చూపించాను మనకి మీషోలో, బట్ ఇది ఫ్లిప్కార్ట్లో మంచి ప్రీమియం క్వాలిటీ అండి. మంగళగిరి దానికైతే రిప్లికాలా దొరుకుతుంది అనమాట. అంటే దీనిలో మనకి షైన్ అవన్నీ కూడా ఉంటాయన్నమాట. అండర్ బడ్జెట్ వస్తుందండి, అవి మనకి థౌజండ్స్లలో ఉంటుంది కదా, ఇది అలా లేకుండే కానీ సేమ్ షైన్ క్వాలిటీ అయితే కనుక ఉన్నాయి. అండ్ 100% ఇది కాటన్ కాదు. కాటన్ అయితే కనుక మీకు బిలో 400-500 రేంజ్ నుంచి మనకి అదర్ యాప్స్లో అవైలబుల్గా ఉన్నాయి. బట్ ఫ్లిప్కార్ట్లో ఏంటంటే మంగళగిరి ఈ కాన్సెప్ట్లోనే అయితే కనుక మనకి మీకు షైన్ నేను కనబడుతుందేమో అని కొంచెం క్లోజప్ లుక్ చేస్తున్నాను, మీరు చూడవచ్చు. ఇట్లా ఆవులు ఈ డిజైన్తో వచ్చేసింది. అండ్ నెక్స్ట్ అయితే కనుక ఈ సారీ కూడా చాలా బాగుంది, పట్టు స్టైల్ అండి. సో ఈ సారీ ఏంటంటే మెయిన్గా ఇప్పుడు రాబోతున్నటువంటి ఈ బోనాలు ఇవన్నీ ఉన్నాయి కదా, అలాంటి వాటికి మీరు కట్టుకోవడానికైనా అలాగే గిఫ్టింగ్ అయినా కానీ కలర్ కాంబినేషన్ షేడ్ చాలా బాగుంది. ఆరెంజ్ కండి ఇట్లా బ్రింజాల్ బ్లూ కాన్సెప్ట్లో వచ్చేసి జరీ వర్క్లో అయితే కనుక సారీ వచ్చింది. ఇప్పుడు నేను మీకు వీటన్నిటిని కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. ఏది నచ్చినా మీకు డిస్క్రిప్షన్లో అయితే కనుక లింక్ అనేది అవైలబుల్గా ఉంది. అలాగే ఈ వాచ్ కూడా నేను మన ఫ్లిప్కార్ట్లోనే తీసుకున్నానండి. సో చెక్అవుట్ చేయండి, నచ్చింది అనుకుంటే దీని లింక్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఇంకా మనం అయితే కనుక ఓపెన్ చేసేసి శారీస్ గురించి అయితే చూసుకుందాము. ఇప్పుడు కోటా శారీస్ బాగా ట్రెండ్ అవుతున్నాయి, గౌన్స్ కూడా చాలామంది అయితే కనుక చేయించుకుంటున్నారు కదా. ఈ పర్టికులర్ శారీ కూడా చాలా లైట్ వెయిట్లో చాలా డీసెంట్గా కట్టుకుంటే సూపర్ లుక్లో ఉండేటువంటి శారీ అండి. టీచర్స్కి, మెయిన్గా లెక్చరర్స్కి అండ్ అదర్ రిలేటెడ్ ఆఫీస్ పోస్ట్లో ఉన్న వాళ్ళకి ఎవరికైనా కానీ ఈ పర్టికులర్ శారీ అయితే కనుక చాలా బాగుంటుంది. మీకైతే కనుక కంప్లీట్ శారీ లుక్ అనేది ఇలా వస్తుందండి. మీకు డబల్ స్టెప్ మీద వేస్తే మీకు ఎగ్జాక్ట్గా కలర్, డిజైన్ అండ్ బార్డర్ అంతా కూడా క్లియర్గా అర్థమవుతుంది. సో ఇట్లా ఉంటుంది. అండ్ ఇదైతే మనకి బ్లౌజ్ ఇలా ఉంటుంది. చాలా చక్కగా కట్టుకోవచ్చు అండి. సారీ కూడా చక్కగా ప్రాపర్ లెంత్తో అయితే కనుక వచ్చిందనమాట. అంటే ఈ లెంత్ అండ్ విడ్త్ గురించి చెప్తున్నాను. అండ్ ఇదంతా కూడా సారీ ఎంత బాగుందో చూసారు, అసలు కట్టే క్లాస్ ఉంటుందండి సారీ అయితే. ఇది పళ్ళు. అండ్ మెయిన్ పాయింట్ ఏంటంటే ఇవి మనకి మెయింటెనెన్స్ ఫ్రీలో వస్తాయి కాబట్టి ఇవి అందరికీ కూడా నచ్చుతాయి, అందరికీ కూడా ఫేవరెట్ ఉంటాయండి. కోటా సారీస్ ఇష్టపడని వాళ్ళే ఉండరు, అందరికీ ఇష్టమే ఉంటాయి ఇవి. అండ్ డీసెంట్గా కూడా కనపడతాయండి. సో ఓవరాల్గా మనం వేసుకున్నప్పుడు లుక్ అనేది ఈ విధంగా ఉంటుంది, చక్కగా ఉంటుంది. లుక్ కూడా డీసెంట్ ప్రజెంటేషన్ ఇస్తుంది అనమాట మన బాడీ పైన. ఓవరాల్గా అయితే కనుక లుక్ ఇది మన ఫస్ట్ సారీ. అండ్ కలర్ టూ గుడ్ కలర్, జనరల్గా దొరికేటువంటి కామన్ కలర్ అయితే కాదు. సో కలర్ వైజ్గా కూడా మీరు హ్యాపీగా తీసి పెట్టుకోవచ్చు. చాలా మంచి కలర్ పైన అయితే కనుక ఇది వచ్చిందండి. సో చెక్అవుట్ చేయండి, నచ్చింది అనుకుంటే డెఫినెట్గా ట్రై చేయొచ్చు. అంటే సారీకి 2 సైడ్స్లలో కూడా ఇట్లా జరీ అయితే కనుక బార్డర్ అనేది తీసేసుకుని చక్కగా అయితే కనుక లైట్ వెయిట్ కాన్సెప్ట్లో మనకి దీన్ని డిజైన్ చేశారండి. చాలా లైట్ వెయిట్ ఉంది మనకి. నెక్స్ట్ ఈ సారీ అండి. ఈ సారీ ప్రీమియం క్వాలిటీలో అయితే కనుక వచ్చి ఉండింది, చాలా బాగుంది. ఇది కూడా మనకి ఇలా అయితే కనుక ఉందన్నమాట. కలర్ కాంబినేషన్స్ దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయండి, బట్ పర్టికులర్గా నాకు ఈ కలర్ చాలా బాగా నచ్చింది. హాఫ్ వైట్ బ్లౌజ్ ఉన్నా కానీ చక్కగా మీరు వేసేసుకోవచ్చు. ఇట్లా బాటిక్ ప్రింట్ రిలేటెడ్లో అయితే కనుక మనకి పళ్ళు అనేది వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి అయితే కనుక మనకి సారీ అంతా కూడా తీసుకోవడం జరిగిందనమాట. ఈ విధంగా సారీ లెంత్ అంతా ఇంతే ఉంటుంది. మంచి క్వాలిటీ ఉందండి, హై ఎండ్ ఇచ్చేసారు క్వాలిటీ అయితే మాత్రం. దీనిలో సెకండ్ క్లాస్ క్వాలిటీ ఇంకొంచెం రేట్స్ తక్కువ ఉంటాయి, బట్ ఇది ప్రీమియం క్వాలిటీ. రేటుకి తగ్గట్టు ఫ్యాబ్రిక్కి తగ్గట్టే ప్రైజెస్ ఉంటాయి. అంతే రిచ్ లుక్, నార్మల్ లుక్ అనేది
డిపెండ్స్ ఆన్ ప్రైస్, ఫ్యాబ్రిక్ బట్టే మనకి కూడా మనం వేసుకున్నప్పుడు కూడా మనకి మన బాడీ పైన ప్రజెంటేషన్ ఇస్తాయి, అది అందరికీ తెలిసిందే. సో మీరు చూసుకోండి, నచ్చింది అనుకుంటే. ఇది కూడా చాలా బాగుంది. ఇదైతే కనుక బ్లౌజ్తో అయితే కనుక వచ్చిందండి. మెయిన్గా నాకు ఈ కలర్ కాంబినేషన్ నచ్చింది. ఉన్న అన్ని కలర్స్లో కూడా ఇది బాగా అనిపిస్తుంది కలర్, అందుకోసం నేను ఈ కలర్కి వెళ్ళాను. బాటిక్ ప్రింట్ రిలేటెడ్లో అయితే కనుక బార్డర్ అనేది ఈ విధంగా 2 సైడ్లో అయితే కనుక వచ్చి ఉండింది అనమాట. మధ్యలో వచ్చేసి అయితే కనుక చక్కగా సింపుల్ ఫ్లవర్ కాన్సెప్ట్లో అయితే కనుక మనకి తీసుకున్నారు. కలర్ హైలైట్ ఉందండి, హ్యాపీగా తీసేసుకోండి. కొంచెం క్లోజప్ లుక్ చేస్తాను, మీరు ఫ్యాబ్రిక్ క్వాలిటీ, డిజైన్, డీటెయిలింగ్ అవి కూడా ఒక్కసారి క్లోజప్ లుక్ చేసుకుంటే బాగుంటుంది. అండ్ ఈ ఫ్లవర్ డిజైన్ అంతా కూడా ఇంక్లూడెడ్ ఫ్యాబ్రిక్లోనే వచ్చింది కాబట్టి మనకి వాష్లో కూడా అసలు పోకుండా అయితే కనుక మంచి లైఫ్ అయితే కనుక ఉంటుంది. ఇది కూడా బాగుంది. పెసరపట్టు కలర్ కాంబినేషన్ బాందినీకి ఈ కాన్సెప్ట్లో ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కదా. అండ్ క్వాలిటీ చాలా బాగుందండి. ఓపెన్ చేద్దాము. సేమ్ బాందిని రిలేటెడ్లోనే మనకైతే కనుక బ్లౌజ్ అనేది వచ్చేస్తుంది ఈ విధంగా. ఇక్కడ చూసే తెలిసిపోద్దండి. సేమ్ దాంట్లోనే పళ్ళు రెడ్ బాందిని దాంట్లోనే, అండ్ బ్లౌజ్ కూడా మనకి ఇలాగే వస్తుందన్నమాట. సో మొత్తం అంతా కూడా ఇట్లా మిర్రర్, లైట్ వెయిట్ మిర్రర్ అనేది అవుట్లైన్ బార్డర్స్ అంతా ఈ విధంగానే వస్తుంది. సో చూసుకోవచ్చు, మీరు నచ్చింది అనుకుంటే హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు అండి. క్వాలిటీ డిపెండ్స్ బట్టే ప్రైజెస్ ఉంటాయని కూడా గుర్తుపెట్టుకోండి. క్వాలిటీ ఇది ఎక్సలెంట్గా ఉంది అండ్ చాలా బాగుంది. ఇదైతే కనుక 80 సెంటీమీటర్లో మనకి ఈ విధంగా బ్లౌజ్ వచ్చింది. బ్లౌజ్ కూడా మనకి ఇలాగా మిర్రర్ వర్క్ అయితే కనుక తీసుకున్నారనమాట. సో హ్యాండ్స్కి అయితే మనకి ఈ మిర్రర్ అనేది వచ్చేస్తాయి. అండ్ కట్టు చెంగు పాయింట్ నుంచి కూడా సేమ్ కంటిన్యూషన్ ఆ బార్డర్ అయితే వచ్చేసింది బాందిని రిలేటెడ్లో. ఇదైతే కనుక సారీ లుక్ అండి. క్వాలిటీ చాలా బాగుంది, అసలు ఇలా ఉంటుంది. పైన సైడ్ ఇక్కడ వరకు అయితే మనకి మిర్రర్ వర్క్ బార్డర్ అయితే కనుక ఇచ్చేసి ఉన్నారండి. ఇదంతా కూడా మిర్రర్ వర్క్ థీమ్. ఇలా బాందిని డిజైన్తో అయితే కనుక మనకి ఇలా వస్తుంది కాన్సెప్ట్. ఇది కూడా చాలా బాగుందండి. నైస్ కలర్, నైస్ కలర్, నైస్ కలర్. సో ఎప్పుడు ఉండే రెగ్యులర్ కాకోకుండా కొంచెం డిఫరెంట్ కాంట్రాస్ట్కి వెళ్ళాలనుకున్నప్పుడు ఈ కాంబినేషన్ కూడా ఎక్సలెంట్గా ఉంది. ఇది కూడా నేను డెఫినెట్గా రికమెండ్ చేస్తాను. ఈరోజు నేను చూపించేవన్నీ బాగున్నాయండి. సో మీ చాయిస్తో, మీ టేస్ట్ వైజ్గా మీకు ఏదైతే నచ్చుతుందో దాన్ని బట్టి మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోండి. నేను మరొకసారి చెప్తున్నాను, లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసి పెట్టున్నాను, చెక్అవుట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. హెల్ప్ అవుతుంది మీ వాళ్ళకి అనుకుంటే కనుక తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్ కూడా డెఫినెట్గా అయితే కనుక మన వీడియోకి షేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే కనుక మరొక సారీ అండి. స్టార్టింగ్లోనే చెప్పేసాను నేను దీని గురించి. అసలు చెప్పాలంటే మంగళగిరి దాంట్లోనే ఇప్పుడు కాటన్స్లో వస్తున్నాయి కదా. ఇప్పుడు కాటన్ అంటే మనకి ఆల్మోస్ట్ సమ్మర్ సీజన్ అయిపోయినట్టే. సో ఇప్పుడు మనం రైనీ సీజన్లోకి ఎంటర్ అవుతున్నాం కాబట్టి ఇవి మెయింటెనెన్స్ ఫ్రీ ఉంటాయి, కట్టుకున్న క్లాస్ ఉంటాయి, ముతుకవుకోకుండా ఉంటాయి. కాటన్ వాటితో రైనీ సీజన్లో ప్రాబ్లం ఏంటంటే ఆరకపోతే తొందరగా ఆరవు. కాటన్లో వాటర్ కంటెంట్ అబ్జర్వేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి స్మెల్ అనేది ఎక్కువ వస్తాయి. సో మెయింటెనెన్స్ ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఆ బట్టలు మనం వేసుకుని వెళ్ళలేం బయటికి. కాబట్టి ఇలాంటివి అయితే ఏంటంటేనండి లుక్ చాలా నీట్గా ఉంటుంది, డీసెంట్గా ఉంటుంది, కట్టుకున్నప్పుడు మెయింటెనెన్స్ ఫ్రీ ఉంటాయి, క్లాస్గా అయితే కనుక ఉండేటువంటి ప్రింట్స్ అండ్ డిజైన్స్ అండ్ ఫ్యాబ్రిక్ అని చెప్పొచ్చు. ఇది బ్లౌజ్ అండి. ఇదైతే కనుక మనకి పళ్ళు ఇట్లా కౌ డిజైన్, లోటస్ డిజైన్తో అయితే కనుక ఇలా ఎలిఫెంట్ థీమ్తో ఇచ్చేసి ఇదంతా కూడా శారీ అయితే కనుక ఇలాగే కంటిన్యూషన్ అనేది ఇచ్చేసి ఉన్నారనమాట. శారీ చాలా బాగుందండి, కట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది. అసలు డెఫినెట్గా ట్రై చేయొచ్చు. నేను శారీ ఇలా చూపిస్తానండి. అండ్ షైన్ బాగుంది, క్వాలిటీ బాగుంది. ఒక్కసారి ఇలా చూడండి, కట్టు చెంగు పాయింట్ ఇది. ఇదంతా కూడా డిజైన్ అనేది ఇలా వస్తుంది, ఇలా కట్టుకోవాలి. కట్టు చెంగు నుంచి ఇందాక నేను అటు నుండి చూపించాను మీకు, ఇప్పుడు ఇటు నుంచి చూపిస్తున్నాను చూడండి. అండ్ మస్టర్డ్ ఎల్లో బార్డర్ వచ్చింది, వైన్ కలర్ షేడ్లో అయితే కనుక మిడిల్లో కౌ కాన్సెప్ట్కి దానికి అయితే కనుక కలర్ కాంబినేషన్ అనేది గ్యాప్ అనేది హైలైట్ అవుతుంది అనమాట. సో ఇలా ఉంటుంది మనకి శారీ. చాలా బాగుంటుందండి వన్స్ వేసుకున్నాక లుక్ అనేది. బ్లౌజ్ అది కుట్టించుకుని ఇవి బాగా ట్రెండ్ అవుతున్నాయి ఇప్పుడు. సో కాటన్కి కాకోకుండా సో కొంచెం మంగళగిరి కాటన్ రిప్లికా స్టైల్ వెళ్ళిపోదాము, అండర్ బడ్జెట్లో ఉండాలి అని అనుకున్నప్పుడు ఇలా వెళ్ళొచ్చు. ఓకేనా. మెయింటెనెన్స్ ఫ్రీ అండి, ఇలాంటివి చాలా ఇప్పుడు ట్రెండ్ అయిపోతున్నాయి అసలు. నెక్స్ట్ మరొక శారీ అండి. ఇది కూడా అంతే, రాబోయే సీజన్కి పర్ఫెక్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఈ కలర్ బాగా ట్రెండ్ అవుతుంది ఇప్పుడు, ఆరెంజ్ మళ్ళీ మనకి. సో ఇలా ఉంటుంది. ఇది మొత్తం పట్టు శారీ స్టైల్ అయితే కనుక ఉంటుంది అనమాట. ఇదైతే కనుక మనకి బ్లౌజ్, ఇదైతే కనుక మనకి చూద్దామండి, ఇక్కడ చూద్దాము.
సో నేను చూస్తాను బ్లౌజ్ ఆర్ ఏమొచ్చిందనేసి. ఇదైతే కనుక మనకి పళ్ళు వీవింగ్లో అయితే కనుక వచ్చేసింది. ఇక్కడ బ్లౌజ్ ఎండింగ్లో ఉందండి, చూపిస్తాను మీకు. అది కూడా శారీ అంతా కూడా ఇలాగే వచ్చేస్తుంది. మధ్యలో అంతా కూడా బూటీ థీమ్ అయితే కనుక తీసేసుకున్నారు. ఇది కట్టుచెంగ పాయింట్తోని. అండ్ ఇదైతే కనుక మనకి బ్లౌజ్తో అయితే కనుక శారీ అనేది కాంట్రాస్ట్ కాంబినేషన్ బేస్ చేసుకుని అయితే కనుక వచ్చిందనమాట. అండ్ కొంచెం క్లోజప్ లుక్ చేస్తాను. గోల్డ్ కల్నేత షేడ్ పైన అయితే కనుక కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. యాక్చువల్గా ఇంకా డార్క్ మీరు తీసుకున్నా కానీ బాగానే ఉంటుందండి. ఇదైతే కనుక శారీ కంప్లీట్గా బూటీ డిజైన్ అంతా కూడా. అండ్ బ్యాక్ సైడ్ కూడా ఎక్కడ ఎక్స్ట్రా థ్రెడ్సే లేవు, మీరు చూడండి. ఇది బ్యాక్ సైడ్. సో మంచి బ్రైట్ ఆరెంజ్ కలర్ సెమీ పట్టు స్టైల్ కావాలనుకుంటే కనుక ఇలా తీసుకోండి. సో రాబోయే ఈ బోనాలు వీటికైనా గిఫ్టింగ్కైనా అమ్మవారికి పెట్టాలనుకున్నా కానీ చాలా చక్కగా బ్రైట్ లుక్లో అయితే కనుక కనపడుతుంది. మనం కట్టుకున్న అమ్మవారికి పెట్టుకున్న అండ్ స్టెప్స్ పెట్టి కట్టుకున్నా కూడా చాలా బాగుంటుందండి. జ్యువెలరీకైనా అలాగే మీరు స్టోన్ జ్యువెలరీ పెట్టుకున్నా కానీ మంచి హైలైట్ లుక్ తీసుకొస్తుంది. ఇంకా కూడా వడ్డాణం అవన్నీ పెట్టుకున్నా కానీ ఇంకా గ్రాండ్ హెవీ లుక్ అయితే అండర్ బడ్జెట్లో ఈ శారీ మనకి డెఫినెట్గా ఇస్తుంది. సో చెక్అవుట్ చేయండి. బార్డర్ కూడా చాలా బాగా వచ్చింది. వీవింగ్ కాన్సెప్ట్లో అయితే కనుక 2 సైడ్ ఈక్వల్ బార్డర్లో ఇలా ఉందన్నమాట. చాలా బాగా అనిపిస్తుంది కదా అండి, నిండుగా ఉంది. ఇంకా చక్కగా మీకు ఇలాంటి ఫెస్టివల్ సీజన్కి టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు ఇంకా బాగా లుక్ అనేది హైలైట్ అవుతుంది. ట్రస్టెడ్ యాప్ మీకు అయితే కనుక. అలాగే సూపర్ ఫాస్ట్ డెలివరీస్ ఉంటాయి, నీట్ ప్యాకింగ్స్ ఉంటాయి, అలాగే కస్టమర్ కేర్ సర్వీస్ కూడా ఉంటుంది, వద్దంటే రిటర్న్స్ కూడా ఉన్నాయి. సో మీరు చూసుకోండి. నాకైతే నచ్చినవన్నీ మీ వరకు తీసుకొచ్చి షేర్ చేశాను, లింక్స్ పెట్టున్నాను, చెక్అవుట్ చేయండి. సో మరో వీడియోలో రేపు కలుద్దాం. ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్కి ఒకసారి మీరు చూడండి. కంటెంట్ మీకు యూజ్ అవుతుంది, నచ్చుతుంది, మనకి ముందు హెల్ప్ అవుతుంది అనుకుంటే కనుక తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ. మరో వీడియోలో రేపు కలుద్దాం. బాయ్ బాయ్.